మీ ద్వారానే తీసుకుంటే ఇప్పుడు అందరూ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయ నాయకులకి, ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల ద్వారానే సాధ్యం అనేసి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా రాజకీయాల ద్వారానే సాధ్యం అండి. అంటే మీరు సేవ చేయొచ్చు, కానీ మీ పరిధి తక్కువ ఉంటుంది. మీ దగ్గర డబ్బులుండి ఒక ట్రస్ట్ పెట్టుకొని అది సేవ చేయడం అంటే మీరు ఏదో ఒక 10 మందికి చదువు చెప్పించగలుగుతారు మీ ట్రస్ట్ ద్వారా, లేదా మీ దగ్గర ఉన్న డబ్బులతో ఒక ట్రస్ట్ పెట్టి కొంతమందికి మాత్రమే సహాయం చేయాలి. కానీ రాజకీయం అనేది విస్తృతమైన, నేను ఇందాక అన్నట్టు చాలా పవిత్రమైనది. ఒక నియోజకవర్గంలో దాదాపు 2-2.5 లక్షల మంది ప్రజలుంటే వాళ్లకు రోజువారీగా వచ్చే సమస్యలు కానీ, వాళ్లకు మిగతా సమస్యలు కానీ, లేదా గ్రామాలకు సమస్యలు కానీ, ఏ సమస్యలు పరిష్కరించాలన్నా రాజకీయం ద్వారానే మనం పరిష్కరించగలం. మిగతా మీరు ఎన్ని ట్రస్టులు పెట్టుకున్నా, మీరు వేరే ఏ రూపంలో మీరు సేవా కార్యక్రమాలు చేసినా కూడా మనం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేం. కేవలం రాజకీయం అనే దానితోనే, అంటే రాజకీయంగా మనం రాజ్యాధికారాన్ని సంపాదించాలి, ఆ రాజ్యాధికారాన్ని ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలి, ఇంతే సింపుల్. ఆ రాజ్యాధికారాన్ని మన కోసం ఉపయోగించుకుంటే అది తప్పు అవుతుంది. డెఫినెట్గా మనకు వచ్చిన రాజ్యాధికారాన్ని మనకు ఒక వజ్రాయుధం ఇస్తారు వాళ్ళు, అంటే రాజ్యాధికారం అనే ఒక వజ్రాయుధాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ వజ్రాయుధం ద్వారా వాళ్ళ సమస్యలను సంహరించే ఒక ప్రయత్నం చేయాలి తప్ప మనం మన స్వలాభాల కోసమో, మన వ్యాపారాల కోసమో, మనం వ్యక్తిగతంగా మన కుటుంబం ఎదగడానికో ఉపయోగించుకుంటే అది డెఫినెట్గా తప్పదు. ఇది ఫ్యాషన్ కాదు, ఖచ్చితంగా రాజకీయం ద్వారానే. ఎందుకంటే ఆ రోజు కూడా ఇందాక అగ్రిగోల్డ్, ఆ రోజు నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఎమ్మెల్యేగా అనే పదవి నా చేతిలో ఉంది కాబట్టి అతనితో ధైర్యంగా మాట్లాడగలిగింది. అది ఏదీ లేని ఒక ట్రస్ట్ పెట్టుకొని, ఒక స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టుకొని, బాబు మా నియోజకవర్గంలో భూములు మీరు ఇలా తీసుకున్నారు, మీరు వచ్చి క్యాన్సిల్ చేయండి రిజిస్ట్రేషన్ డీడ్స్, మీరు ఇలా క్యాన్సిల్ చేస్తే తప్ప మా రైతులకు చెందవు ఇవి అంటే వాడు వినడు. బెదిరించాలి, అదిలించాలి, గట్టిగా మాట్లాడాలి, మనకున్న పవర్ను ప్రజల కోసం ఉపయోగించాలి, తప్పు లేదు. ఆ రోజు నేను ప్రద్యుమ్న జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పి, ఇది మీ చేతుల్లో లేదు, గవర్నమెంట్ చేతుల్లో లేదు, ఇది చట్ట పరిధిలో ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే గవర్నమెంట్కు పరిధి లేదు, గవర్నమెంట్ చట్టం ఈ రద్దు చేసే చట్టం గవర్నమెంట్కి లేదు, అధికారం లేదు. ఇది అవుట్ సైడ్ ద లా వెళ్ళి పరిష్కరించాలి. సో అలానే పరిష్కరించాలి. సో రాజకీయం ద్వారానే సాధ్యం. ఇది చాలా పెద్ద సమస్య. ఇవాళ అగ్రిగోల్డ్ బాధితులు చాలా మంది మోసపోయి, అంటే రకరకాల అంశాల్లో వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేసి ఉండొచ్చు, వాళ్ళ భూములు పోగొట్టుకొని ఉండొచ్చు, రకరకాల సమస్యల్లో వాళ్ళు ఇవాళ నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయా స్థానిక ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టుకుంటే ఏ నియోజకవర్గ పరిధిలో ఆయా నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారం చేసి ఉండొచ్చు ఆ రోజుల్లోనే, సమస్య మొదటి దశలోనే. నేను గుర్తించాను, ఆ రోజు చెప్పాను, ఈ అగ్రిగోల్డ్ అనేది బోగస్ సంస్థ. ఇది నాకు తెలిసి 2011 సంవత్సరంలో నా నియోజకవర్గంలో జరిగింది. ఇది ఒక బోగస్ సంస్థ, ఇది ప్రజలను మోసం చేసే కార్యక్రమానికి వీళ్ళు శ్రీకారం చుట్టారు, విచ్చలవిడిగా భూములు కొంటున్నారు, అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కొనే భూములు రైతుల దగ్గర నుంచి కొనకుండా ఎవరిని పడితే వాళ్ళ దగ్గర నుంచి కొడుతుంది. అంటే అనేది రాజకీయం ద్వారానే, మనకున్న అధికారం ద్వారానే, మనకున్న పవర్స్ ద్వారానే ప్రజలకు మేలు చేయొచ్చు తప్ప స్వచ్ఛంద సేవ చేస్తే కేవలం 10 మందికో 5 మందికో సాయం చేయగలం అని గట్టిగా నమ్ముతాను నేను. ఇతర నాయకులను పక్కన పెడితే రాజకీయాల ద్వారానే మీ కుటుంబం వరకే తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? డెఫినెట్గా అండి, అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు చేశాం. రోడ్స్ కానీ, అంటే పరిధిలో మేము, ఎందుకంటే ఒక 10 years పాటునే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాం. కేవలం ఈ 35 సంవత్సరాలు ఈ ప్రయాణంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాం. అది కూడా అమ్మ ఉన్నారు. అమ్మకు కొద్దిగా ఎడ్యుకేషన్ కానీ మిగతా తన పరిధి తక్కువ. అదే నేను ఒక్కసారి అధికార పార్టీలో ఎమ్మెల్యే అంటే కొంచెం డిఫరెంట్గా ఉండేది. బట్ తను కూడా చాలా శాయశక్తులు చాలా గట్టిగా చేశారు. ప్రతి విలేజ్లు తిరిగారు, ప్రతి సమస్యలు, అంటే గ్రామాల్లో ఉన్న సమస్యలతో పాటు ప్రజలకు రోజువారీగా వచ్చే వ్యక్తిగత సమస్యలు, చిన్న సమస్యలు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఇలాంటి సమస్యలతో పాటు గ్రామాలకు సంబంధించిన మెజారిటీ సమస్యలు కూడా చాలా వరకు చేయడం జరిగిందండి. బట్ అభివృద్ధి అనేది అంతులేనిదండి, అది ఎంత చేసినా కూడా కనపడదు. అందులో నాలాంటి నియోజకవర్గం, నా నియోజకవర్గం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వెనుకబడిన నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం తంబళ్లపల్లి నియోజకవర్గం. సో ఇటువంటి నియోజకవర్గాలు ఎంత అభివృద్ధి చేసినా కూడా కనపడదు. చాలా గట్టి కమిట్మెంటు, మంచి సపోర్ట్ చేసే ఒక ముఖ్యమంత్రి ఉంటే దాని రూపురేఖలు డెఫినెట్గా ఒక 5 yearsలో మార్చే అవకాశం ఉంటుంది. రోడ్స్ అయితేనేమి, ఆకుమానుకుంట రిజర్వాయర్ అయితే ఇవన్నీ కూడా మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే వచ్చాయి. అంతకుముందు మీరెందుకు చేయలేకపోయారు? మీ తల్లిగారి హయాంలో ఎందుకు చేయలేకపోయారు? లేదండి, అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, అంతకుముందు టీడీపీ టైంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయండి. చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చెప్పుకోదగ్గ ఒక కార్యక్రమం చాలా ఉన్నాయండి. ఇప్పుడు కందుకూరు నుంచి అనుసంధాన కాలువ కానీ, మేజర్గా రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది, ప్రతి ఊర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండేది. అంటే మేజర్గా పెద్దగా ఒక 1000 crores లేకపోతే ఒక 500 crores ఒక పెద్ద ప్రాజెక్ట్ అలాంటివి కాకుండా
ప్రతి ఊర్లో తాగునీటి సమస్య ఉండేది. ప్రతి ఇవాళ కూడా మీరు వెళ్తే అంటే నా పేరు కంటే మదర్ పేరుతో చాలా బోర్డ్స్ కనిపిస్తాయి. ప్రతి చోట తాగునీటి సమస్య పరిష్కారం కానీ, ట్యాంక్స్ కానీ, లేదా స్కూల్స్ కానీ, ప్లస్ ఆ ఊరికి రోడ్స్ కానీ, ఇలాంటివన్నీ ఆ రోజున్న పరిధిలో ఆ రోజున్న నిధులతో చాలా మటుకు మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. గట్టిగా అభివృద్ధి చేయాలని ఒక ప్రయత్నం చేశాం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. ప్రజలకు అందుబాటులో ఉండడం, అన్ని సమస్యలు మనం పరిష్కరించలేం. ఒక్కరోజుగా ఓవర్ నైట్లో ఏదాన్ని అభివృద్ధి చేయలేం. కానీ ప్రజలకు ఒక భరోసా, మనం ఉన్నాం, మనకు ఒక ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి అర్ధరాత్రి వెళ్ళి తలుపు కొట్టినా పలికి ఒక కుటుంబం ఉందని చెప్పి ఆ భరోసా బేసిక్గా ఇవ్వగలిగాం. చిన్న చిన్న సమస్యల కంటే వాళ్ళకి ఎక్కువ ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం మేము చేశాం. మా నియోజకవర్గం సమైక్య ఆంధ్ర ఉద్యమంలో తెలంగాణకు అనుకూలంగానే చంద్రబాబు నాయుడు లేఖ ఇవ్వడంతోనే మనస్తాపం చెంది బయటకు వచ్చాను అంటారు, మీరు పార్టీని వీడి అంటారు. అయితే వైసీపీ వైపే ఎందుకు చూడాల్సి వచ్చింది? ఇంకా ఆ రోజున్న పరిస్థితిలో ఆల్టర్నేటివ్ లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక ఆల్టర్నేటివ్ డెఫినెట్గా వైసీపీనే. కాబట్టి తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ ఇంకంటే మనం రాజకీయాల్లో కొనసాగాలి అని అనుకున్నప్పుడు, అంటే ఆ రోజు వైసీపీ ఆలోచన కూడా తెలంగాణకు అనుకూలంగా లేదు. వాళ్ళ ఆలోచన అది కూడా మేము మాట్లాడడం జరిగింది. వైసీపీ ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఆ రోజున్న పరిస్థితుల్లో లేదు.